అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ముందు చిన్న చిన్న నాయకులందరూ కూడా మాట్లాడారు. వారి వారి ఉపన్యాసాలు ప్రజలు విన్నారు. వచ్చిన జనం పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అన్నారు. పవర్ స్టార్ అని పొగట్టం మొదలెట్టారు. కానీ పాపం జన సైనికులు వెళ్ళారే ఆశతో, కాస్తో కోస్తో ఏదైనా పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారేమో, లేకపోతే హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి సందేశం మేరకు, సూచన మేరకు ఏదైనా వారు గెలిస్తే సస్తే ఏదైనా పవర్ ఇస్తారేమోనని పవర్ గురించి ఏమన్నా మాట్లాడతారనుకుంటే పవర్ గురించి ఏం మాట్లాడలా, పవర్ షేరింగ్ గురించి ఏం మాట్లాడలా. పవన్ కళ్యాణ్ మాత్రం పవర్ స్టార్ అని గ్యాస్ కొట్టే కార్యక్రమాలు మాత్రం చాలా పుష్కలంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి మాదిరిగానే ఆవేశంగాను జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు పొగిడే కార్యక్రమాలు, ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని చేశారు. చేస్తూ ఏమన్నారంటే, ఒకరి వెనకాల మేము ఒకరు నడవడం లేదు, ఇద్దరు కలిసికట్టుగా నడుస్తున్నాం, ఉమ్మడిగా నడుస్తున్నాం అన్నారు. బహుశా ఆ సమావేశానికి వచ్చిన జనం లేదా జన సైనికులు చెవుల్లో పూలు పెట్టుకొచ్చారనుకున్నారు ఏమో మరి. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా నడుస్తున్నారంట. మొత్తం 175 సీట్లు నుండి 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇచ్చారు. 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 3 ఇచ్చారు. ఇద్దరు సమానమే, కలిసికట్టుగా నడుస్తున్నామని చెబుతుంటే నమ్మాలి జన సైనికులు అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యాన్ని, తన మ్యానిపులేషన్ని ఉపయోగించి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చేయటంతో పాటు చాలా విషయాలు పాతవే మరీ గుచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. మేము అధికారంలోకి రాబోతున్నాం. పై ఇంకో మాట అన్నారండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఈ పొత్తు మా కోసం కాదు, ఈ పొత్తు ప్రజల కోసం, నేను ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. నేను ముఖ్యమంత్రి చాలాసార్లు అయ్యాను. నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోసం, మీ ఇద్దరు శ్రేయస్సు కోసం, దానితో పాటు ప్రజల శ్రేయస్సు కోసం మేము వెళుతున్నాం తప్ప మేము రాజకీయాల కోసం లేదు, పదవుల కోసం వెళ్ళడం లేదు అన్నారు. మంచిదనయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు, మరి పవర్ షేరింగ్ గురించి మాట్లాడితే పోయేదిగా, నాకు పదవి అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదని. అది మాత్రం మా ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాడు. కానీ వంగతోటగాడ బావ అంటే మాత్రం పవర్ విషయంలో మాత్రం తాను ముఖ్యమంత్రి తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి అయితే ఒప్పుకోను అనేటువంటి మాట బాడీ లాంగ్వేజ్లో చాలా క్లియర్గా వివరంగా చెప్పాడు. దాంతోపాటు ఇంకోటి ఏమన్నాయంటే, నేను అగ్నిని, నిప్పుకణాన్ని, అగ్నికి తోడు వాయువు తోడైంది, పవన్ కళ్యాణ్ తోడేది, ఇక చూసుకో మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నాడు. ఏమంటే నేను చెప్తా ఉన్నా, ఒకసారి ఆలోచించండి. చాలామంది పెద్దలు ఉన్నారు కదా రాష్ట్రంలో, ఇది మంచి సామెతేనా? అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది? నాశనం అవుతుంది. చాలామంది చెబుతారు అగ్ని దేవుడే, వాయువు దేవుడే, కానీ ఎలాంటి పోలికలు చెబుతారు తెలుసా? చాలా సందర్భాల్లో ఆ సన్నాసికి ఈ సన్నాసి తోడేయడరా నాశనం అయిపోద్ది అంటారు. అదే పద్ధతుల్లో అగ్నికి వాయువు తోడైంది, వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని, రాజకీయాన్ని సర్వనాశనం చేసేస్తారు అనే దానికి ఉపయోగించాలి తప్ప అగ్నికి ఆ వాయువు తోడైందంట, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చేస్తామనేటువంటి పద్ధతుల్లో పాపం సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చచ్చు సామెతలు చెప్పి ఏదో ఉత్సాహపరచాలనేటువంటి తాపత్రయంతో ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప పసలేని ఉపన్యాసాలు మీరు అందరికీ మనవి చేస్తున్నా. నేను జరిగిన సభ విజయవంతమైందో విజయవంతం కాలేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సిద్ధం సభలు చూడండి. 3 సిద్ధం సభలు నిర్వహించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, మీ సభలు ఎలా జరిగింది? ఇవాళ ఒక్కసారి చూస్తే సిద్ధం సభ విజువల్ చూడండి. నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ యొక్క విజువల్ చూడండి. దాని మీద ఉన్న వేదికల మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖాలు చూడండి, ఎంత నీరు గారిపోయినాయో. అసలు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా.
4 గంటలకు ప్రారంభించాల్సింది 6 గంటల దాకా జనం రాకపోతే బిక్కుమంటా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు వినిపించాయి తప్ప ఎక్కడ ఉత్సాహం లేనటువంటి సందర్భమే అది కనిపిస్తుంది తప్ప ఉత్సాహాన్ని ఏ మాత్రం పెంపొందించినటువంటి సభగా తేల్చి చెప్పేశారు విశ్లేషకులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.